సభాయ నమః. ఇరవై-మూడవ వార్షికోత్సవం పంచమ వేదం ఈరోజు ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పంచమ వేదాన్ని ఇంతమంది గురువుల మధ్య చేసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. ఈ గురువులను సత్కరించడం కనకదుర్గ యొక్క గురుభక్తి కనిపిస్తోంది. ఈ గురుభక్తి అనేది ఆర్ట్ నేర్చుకునే వాళ్ళల్లోనే ఉంటుంది. అది గురువు మీద చూపించే భక్తి అనేది ఎందుకు వస్తుందంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఆ ఆర్ట్ యొక్క ప్రత్యేకత వాళ్ళకి తెలుసు గనక, వాళ్ళు దాని వలన అభివృద్ధి చెందుతున్నారు గనక, దానిని ఇతరులకి బోధించడం చేయడం వలన వాళ్ళకి దాని మీద ఉన్న భక్తితో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తారు. నిజంగా ఈ కాలంలో ఇలాగా సత్కరించి ఇంత ఇదిగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది నాకు. నిజంగా చెప్తున్నాను. ఈ భక్తి అనేది అందరిలోనూ ఉండాలి, నేర్చుకునే ప్రతి కళాకారుల్లోనూ ఉండాలి. భక్తి ఉన్న చోటే మనకి ముక్తి జరుగుతుంది. అది ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న ఆర్ట్కి, గురువుకి వాళ్ళు చూపించే కృతజ్ఞత అన్నమాట. అది ఇప్పుడు నేర్చుకునే చిన్నారులు కూడా ఈ తత్వాన్ని నేర్చుకుంటే ఎంతో అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఇంత బాగా జరిగింది అంటే గురువు యొక్క కృషి దాని వెనక కనిపిస్తుంది. గురువు ఎంతో తోడ్పాటు వలనే ఇంత కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిగింది. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలి కనకదుర్గ. దానికి మీ వారి తోడ్పాటు ఉండాలి. దాని వెనక మేము కూడా మీకు తోడ్పాటు చేస్తాము. ఇలాగే ఇంత మంచిగా జరుగుతుంది అంటే తల్లిదండ్రుల తోడ్పాటే ముఖ్యం. అది మీరందరూ ఇచ్చారు గనక ఈరోజు కార్యక్రమం ఇంత బాగా జరిగింది. మీరందరూ ఇలాగే తోడ్పాటు చేసి వాళ్ళని మంచిగా ఆర్టిస్టులు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.